మామూలుగానే త్రివిక్రమ్ గారి మూవీస్‌కి ఒక రేంజ్‌లో ఫ్యాన్స్ ఉంటారు. అటు యూత్ అవ్వచ్చు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, అటు న్యూట్రల్ ఆడియన్స్ అవ్వచ్చు. ఎవరైనా గూడా ఆయన మూవీస్ టీవీ, టెలివిజన్స్‌లో వస్తుంటే రిపీట్‌గా చూస్తుంటారు. 'కలేజా' మూవీ గానీ, 'అతడు' మూవీ గానీ, 'జల్సా' గానీ, ఆయన ఫస్ట్ మూవీ 'నువ్వే నువ్వే' మూవీలో డైలాగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఇప్పటికీ మనకి ఓల్డ్ అనిపించవు, ఔట్‌డేటెడ్ అనిపించవు. ఆయన సినిమాలు మనం ఎన్ని సార్లు రిపీట్‌లో చూసినా గూడా మనకెప్పుడు బోర్ కొట్టవు. అంత బావుంటాయి. అంటే మనం ఇంట్లో ఫ్యామిలీతో ఒక ఆవకాయ అన్నం వేసుకొని తింటూ ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్స్ వేరు. మన స్కూల్ టైమ్స్‌లో ఆయన సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసాం, ఆయన డైలాగ్స్ మనం స్కూల్‌లో ఎంత రిపీట్ చేసుకొని మాట్లాడుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గానీ ప్రతీదీ ఆయన డైలాగ్‌కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ గారు ఆయన కెరియర్‌లో స్క్రీన్ రైటర్‌గా ఉన్నప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆయన మూవీస్‌లో 'నువ్వు నాకు నచ్చావు' గానీ, 'మల్లీశ్వరి' మూవీ గానీ, ఆ మూవీస్ మనం ఎన్ని సార్లు చూసినా, రిపీట్‌లో చూసినా కూడా ఆ జోక్స్ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఎప్పుడు బోర్ కొట్టవు. త్రివిక్రమ్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ 'నువ్వే నువ్వే'. అప్పట్లో 'నువ్వే' అనే టైటిల్‌తో వచ్చిన ప్రతి మూవీ పెద్ద సక్సెస్ అయింది. సేమ్ అదే సెంటిమెంట్‌తో 'నువ్వే నువ్వే' అని ఒక మంచి లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ డెలివరీ చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో, మనందరికీ తెలిసిందే. అయితే ఒక ఫిల్మ్ మేకర్‌గా త్రివిక్రమ్ గారు పీక్ పవర్‌ని చూపించిన సినిమాలు 'అతడు', 'జల్సా' అండ్ 'కలేజా'. ఈ 3 సినిమాలు ఫిల్మ్ మేకర్‌గా త్రివిక్రమ్ గారిని ఒక స్థాయిలో ఉంచాయని చెప్పాలి. అయితే అసలు ఈ 3 సినిమాల్లో ఉన్నదేంటి? రీసెంట్ మూవీస్‌లో మిస్ అవుతుందేంటి? త్రివిక్రమ్ గారి నుంచి మనం కోరుకునేదేంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ముందుగా త్రివిక్రమ్ గారి పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డైలాగ్స్. ఆయన ప్రాసలు గానీ, ఆయన పంచులు గానీ ప్రతి సినిమాలో చాలా స్ట్రాంగ్‌గా కనపడతాయి. అవి స్క్రీన్ మీద కూడా 99% సక్సెస్ అవుతాయి. సో మనం సరిగ్గా త్రివిక్రమ్ గారి స్క్రీన్ రైటింగ్ గమనిస్తే 'అతడు', 'జల్సా' అండ్ 'కలేజా' ఈ 3 సినిమాల్లో చాలా సీన్స్‌లో డైలాగ్స్‌ని సినిమా కోర్ పాయింట్ చెప్పేదానికి వాడుకుంటారు. సపోజ్ 'జల్సా' సినిమాలో క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువును చంపడం కాదు, శత్రువును ఓడించడం. శత్రువును ఓడించడమే యుద్ధం యొక్క లక్షణం. సో హీరో విలన్ని చంపకుండా వదిలేయటం 'జల్సాలో' థెనోటిక్‌గా కనెక్ట్ అవుతుంది. అలాగే 'అతడు' సినిమాలో హీరో మాట్లాడేది 4 మాటలైనా సరే 10 నిమిషాల సీన్‌తో చెప్పే ఎమోషన్‌ని 10 పదాలతో కన్వే చేస్తారు. 'అతడులో' ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. మనం బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఆ ఒక్క చిన్న డైలాగ్‌లో చాలా అర్థం ఉంటుంది. అలాగే 'కలేజా'లో కూడా నమ్మకం, దైవత్వం, మానవత్వం వీటి మధ్య కొన్ని ఇన్సెప్చువల్ డైలాగ్స్ ఉంటాయి. అలాగే 'కలేజా'లో ఒక ఇన్‌డెప్త్ డైలాగ్ ఉంటుంది. నువ్వు ఉత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు అనే డైలాగ్‌ని పంచభూతాలతో రాసి అది జనాలకు రిలేటబుల్‌గా కన్వే చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇలా ఒక్కటేంటి ఆయన రాసిన సినిమాల్లో మన డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమా కేవలం విజువల్ మీడియం. షో డోంట్ టెల్ అనే సిద్ధాంతం సీరియస్‌గా తీసుకోకుండా డైలాగ్స్‌తో, స్టోరీతో, క్యారెక్టర్స్‌తో ఒక సీన్‌ని, సిచ్యువేషన్స్‌ని ఎలా సింప్లిఫై చేయొచ్చో త్రివిక్రమ్ గారు ప్రూవ్ చేశారు. కానీ ఆ మాటల మ్యాజిక్ రీసెంట్ మూవీస్‌లో కొంతవరకు మిస్ అవుతుందని చెప్పుకోవాలి. త్రివిక్రమ్ గారి మూవీస్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తాయి. ఆయన స్టార్టింగ్‌లో తీసిన 'అతడు' మూవీ అయితే ఇప్పటికీ విజువల్ వండర్. ఆ ఫైట్స్ ఇప్పటికీ అవుట్‌డేటెడ్ అయినట్టు అనిపించదు. ఆ షార్ట్ కంపోజిషన్, ఆ స్టేజింగ్ చాలా టైట్‌గా ఉంటాయి. సపోజ్ క్లైమాక్స్‌లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ తీసుకుంటే అప్పట్లో ఆల్రెడీ హాలీవుడ్‌లో 'మ్యాట్రిక్స్' అనే మూవీలో బుల్లెట్ టైమ్ ఫ్రీజ్ ఎఫెక్ట్ వాడుకున్నారు. ఆ సినిమా వచ్చిన 5 ఏళ్లకే 'అతడు' మూవీ రిలీజ్ అయింది. ఇదే ఎఫెక్ట్ 'అపరిచితుడు' మూవీలో కూడా వాడటం మనం అబ్జర్వ్ చేసాం. వేరే సినిమా నుంచి కాపీ కొట్టారని కాదు కానీ ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ అంటే అందరూ రెగ్యులర్ ప్యాటర్న్‌తో కాకుండా 'అతడు' క్లైమాక్స్‌లో ఒక డిఫరెంట్ విజువల్ వండర్‌గా ట్రై చేశారు. సో అందులో వచ్చే అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఆ ఫైట్‌లో కనపడుతుంది. అండ్ ఆ ఫైట్‌ని అలాగే స్టైలిష్‌గా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. 'కలేజా' మూవీలో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ ఎడారి ల్యాండ్‌ని గోల్డెన్ బ్రౌన్ టింట్‌తో చాలా అద్భుతంగా చూపించారు. మీరు అబ్జర్వ్ చేస్తే త్రివిక్రమ్ గారు యాక్షన్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ ఉన్నప్పుడు వర్షం, గాలి ఇలా పంచభూతాల్ని సీన్స్‌లో డైనమిజంగా తీసుకుంటారు. సో అప్పట్లో ఉన్న టెక్నికల్ బ్రిలియంట్ విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అది ఈ మధ్య సినిమాల్లో చాలా వరకు మిస్ అయ్యాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సింది క్యారెక్టర్ డెప్త్ అండ్ డెవలప్‌మెంట్ గురించి. త్రివిక్రమ్ గారు 'అతడు' మూవీలో దాదాపు 20 ముఖ్యమైన క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి పర్పస్ ఉంటుంది. ఏదో జస్ట్ కామెడీకి వాడుకొని పక్కన పెట్టినట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్‌ని కాంప్లిమెంట్ చేసేలాగా డిజైన్ చేసుకున్నారు. సపోజ్ బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా ఒక క్రూషియల్ ఆర్గ్యుమెంట్‌తో నందుతో ఛాలెంజ్ చేస్తాడు. అలాగే సునీల్ గారు చేసిన రమణ క్యారెక్టర్ కూడా ఏదో వాడుకొని సైడ్ కిక్‌లా కాకుండా రాముడికి హనుమంతుడిలాగా నమ్మకంతో కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌గా మారుతాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు హీరోతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి కూడా ఒక ఐడెంటిటీ, యూనిక్ పర్సనాలిటీని క్రియేట్ చేసేవారు. కానీ ప్రెజెంట్ పెద్ద హీరోస్, కమర్షియల్ వాల్యూస్ వల్ల అంత పగడబందీగా కథను రాసుకోలేకపోతున్నారు నాకు అనిపిస్తుంది. అప్పట్లో ఆయనకున్న క్యారెక్టర్స్, అప్పుడున్న డైలాగ్స్, అప్పుడున్న డెప్త్ ఇప్పుడున్న రీసెంట్ సినిమాస్‌లో అంతగా కనిపించట్లేదు. మనం రీసెంట్‌గా 'అరవింద్ సమేత' మూవీ విషయానికొస్తే ఒక బ్రిలియంట్ యాక్షన్ సీన్స్, ఒక క్యారెక్టర్‌కి ఒక డెప్త్ అంటే ప్రతి క్యారెక్టర్‌కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఆ సినిమాలో.
సో అంత మంచి మెసేజ్ని మనకు డెలివరీ చేశారు. అలాగే మనకు రీసెంట్గా వచ్చిన అలవైకుంఠపురం కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఏదైతే జనాల్లో జరిగే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయో వాటి మధ్య మంచి ఫన్, మంచి ఎమోషన్స్ జనరేట్ చేయడం వల్ల ఆ సినిమా కూడా అంత పెద్ద హిట్ అయింది. సో రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం విషయంలో, సో గుంటూరు కారం కథ చాలా అద్భుతమైన కథ అండ్ మంచి ఫ్యామిలీ డ్రామా. సో దీన్ని ఒక మాస్ సినిమాగా అడ్వర్టైజ్ చేయటం, ఆయన అంత పెద్ద హీరోకి కథ అనేది చాలా చిన్నదైపోయింది. అంటే ఒక మాస్ హీరో కదా మహేష్ బాబు గారు, ఒక మాస్ హీరో. ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మాస్ ఎక్స్పెక్ట్ చేసే 1AM షోలకి వెళ్ళారు, ప్రీమియర్స్కి వెళ్ళారు. సో అందుకే డిసప్పాయింట్ అయ్యారు. అది మాస్ సినిమా అనుకొని ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళారు, అప్పుడు డిసప్పాయింట్ అయ్యారు ఆటోమేటిక్గా. బట్ ఒక క్యారెక్టర్ పరంగా సూపర్ క్యారెక్టర్, రమణ క్యారెక్టర్ అనేది మనకి ఈ పోకిరి పండుగాడి క్యారెక్టర్ తర్వాత, బిజినెస్ మ్యాన్ సూర్యాబాయ్ క్యారెక్టర్ తర్వాత, కలేజాలో మహేష్ బాబు క్యారెక్టర్ తర్వాత అంత బెస్ట్ క్యారెక్టర్. అంటే టాప్ 5 క్యారెక్టర్స్లో రమణ క్యారెక్టర్ కూడా ఒకటి మహేష్ బాబు కెరియర్లో. సో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మంచి కథ, మంచి బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్. బట్ కథకి మహేష్ బాబు కట్అవుట్ చాలా పెద్దదైపోయిందని చెప్పుకోవాలి. అందుకే జనాలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో గుంటూరు కారం కూడా చాలా మంచి సినిమానే చెప్పుకోవాలి. మనకి అప్పట్లో వచ్చిన 2010లో అంటే నాకు అనిపించింది పర్సనల్గా త్రివిక్రమ్ గారి బెస్ట్ వర్క్ కలేజా 2010లో వచ్చింది. సో అది అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, సో 2009లో అరుంధతి మూవీ రావటం, ఆఫ్టర్ 3 years తర్వాత కలేజా మూవీ రావటం, అటు లాంగ్ గ్యాప్ మహేష్ బాబు గారిది, ఇటు అనుష్క అరుంధతి తర్వాత అవ్వటం. సో అందరికి ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద ఎక్కువైపోవటం. సో ఒక దేవుడు కాన్సెప్ట్, ఒక కామెడీ వారెంటెడ్ అయిపోయేసరికి జనాలకి కన్ఫ్యూజ్ అయిపోయారో సంథింగ్, అప్పుడు ఫ్లాప్ చేశారు. ఇప్పుడు 2025లో దట్ ఈస్ ద కల్ట్ క్లాసిక్ మూవీ. అంటే అంత మంచి మూవీస్ ఇచ్చారు. సో గుంటూరు కారం మూవీ గురించి కూడా రేపనే రోజు మాట్లాడుకుంటారు. అంటే అంత బెస్ట్ డైరెక్టర్ అయినా ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీ మనం అంత ఎంగేజ్ చేస్తుంది, అంత ఇన్స్పైర్ చేస్తుంది. సో ఇంకా బెస్ట్ మూవీస్ ఆయన నుంచి వస్తూనే ఉంటాయి. సో అప్పుడెప్పుడో ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు కల్ట్ క్లాసిక్లు అవుతాయి. గుంటూరు కారం కూడా రేపనే రోజు, రేపనే జనరేషన్కి కల్ట్ క్లాసిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ క్యారెక్టర్ రమణ క్యారెక్టర్. దీంట్లో ఫ్యాన్స్ కూడా ఎటువంటి డిసప్పాయింట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ జోనర్, హై బడ్జెట్ అంటున్నారు. సో దాంట్లో అస్సలైన త్రివిక్రమ్ గారిని మనం చూడొచ్చు. మనం ఏదైతే పాత త్రివిక్రమ్ గారిని మిస్ అవుతున్నామో అస్సలైన త్రివిక్రమ్ రైటింగ్ అందులో చూడొచ్చు మనం. సో చాలా పెద్ద జోనర్ అంట అది. SSMB 29 రేంజ్లో బడ్జెట్ ఉందని తెలుస్తుంది. ఆ మూవీతో త్రివిక్రమ్ గారు బెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఆయన ఎప్పుడు బెస్ట్ ఫిల్మ్ మేకరే. ఆయన ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ బెస్ట్ ఇన్స్పిరేషన్. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.